మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, అందరికీ శుభోదయం. నమస్తే టు ఆల్. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు గ్రాండ్ మాస్టర్ మాదర్ బాబాజీ గారికి ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు. రైట్. సో ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఈరోజు ప్రత్యేకంగా మహాతార్ టీవీ మహాతార్ ఫౌండేషన్లో ప్రతి శుక్రవారం మనము సమగ్ర జీవనశైలి సూత్రాలు, ఓకే, ఇది మొదటి నుంచి కూడా కొత్త వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైనా జాయిన్ అయింటే కూడా, సో స్టార్టింగ్ నుంచి కూడా మనం ప్రతి శుక్రవారం ఏం చేస్తామంటే సమగ్ర జీవనశైలి సూత్రాలు తెలుసుకుంటాం. శనివారం ప్రత్యేక కార్యక్రమం, మిగతా 4 రోజులు వచ్చేసి సోమవారం నుంచి గురువారం వరకు ధ్యానం జ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ విధంగా కొనసాగిస్తున్నాం. సో ఎన్నో విషయాలు ఈ సమగ్ర జీవనశైలిలో మనం తెలుసుకున్నాం. ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు ఎస్పెషల్లీ అంటే ధ్యానం జ్ఞానంతో పాటు మన ఈ ఫిజికల్ హెల్త్ కోసం, భౌతిక ఆరోగ్యం కోసం అద్భుతమైన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. వాటిని పాటించిన వాళ్ళకి సో రిజల్ట్స్ అంటూ చాలా అద్భుతంగా ఉంటాయి. సో వాటిని నిత్యము ఏవైతే మనం చెప్తూ ఉంటాం వాటిని మనం ఏం చేయాలి, నెమరేసుకోవాలి, మననం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ ఎందుకు తక్కువ మంది జాయిన్ అవుతున్నారు? పొద్దున పూట మంచి కార్యక్రమం ఇది. ఓకే, సో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా ఇంపార్టెంట్ కూడా. పొద్దున్నే ధ్యానం చేసుకోవడం కానీ ఇట్లా సత్సంగం చేసుకొని సో ఆఫీస్కి వెళ్ళడం లేదా ఇంకోటి ఏదో మన పనులు చేసుకోవచ్చు. బట్ ఎందుకు తక్కువ మంది జాయిన్ అవుతున్నారో అర్థం కావట్లేదు. రైట్. సో మిగతా వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. మన గ్రూప్లోనే ఇంతమంది ఉన్నప్పుడు 10 మంది 17 మంది దాంట్లో అర్థమే లేదు. సో అంటే ఎలా ఉంటుందంటే ఇది మనము ఈ ఫ్రీ క్లాసెస్ చేస్తాం కదా, ఇక్కడ ఎలాంటి కమిట్మెంట్ లేకుండా పోతాం. అది ప్రాబ్లం. జనాలకు ఎట్లయిపోయిందంటే ఫ్రీ అంటే అది ఏదో టైం పాస్ లాగా అయిపోయింది. ఒక క్రమశిక్షణ, ఒక నేర్చుకునేటువంటి ఇంట్రెస్ట్ కానీ డిసిప్లైన్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. దీన్ని పోగొట్టాలి. దీన్ని ఏ విధంగా అనేది మనం ఆలోచించాలి ముందు జనాలకి. అంటే ఎంత మాస్టర్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎంత అద్భుతంగా వచ్చి చెప్పడం, వాళ్ళ టైం ఇచ్చి వాళ్ళు శ్రమపడి వస్తారు కదా. సో వాళ్ళు ఏదైనా మనకు చెప్పాలంటే ముందుగా ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకే, సో ఉచితంగా టైంపాస్ లాగా కాదు ఇది. ఏ టాపిక్ చెప్పాలన్నా దానికి ఒక ఎఫర్ట్ ఉంటుంది, ప్రయత్నం ఉంటుంది దాని వెనక. సో అవన్నీ గమనించకుండా మన వాళ్ళు ఎప్పుడో వస్తే ఎప్పుడో పోతే ఎవరు అడిగే వాళ్ళు ఎవరున్నారు అనే భావంతో ఉన్నట్టున్నారు. దీన్ని ముందు దీనికి ఒక ప్రణాళిక తయారు చేయాల్సి వస్తుంది. ఎలా ఉంటే కనుక కనీసం 50 మెంబర్స్ ఉండాలి. పొద్దున పూట మినిమం 50 మెంబర్స్ ఉండాలి. మనం చేసిన ప్రయత్నం 1-2 కాదు. ఈ యొక్క అవేర్నెస్ తీసుకురావడానికి, ఈ జ్ఞానాన్ని పంచడానికి మనం చేసిన ప్రయత్నాలు 1-2 కాదు. గత సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా నిరంతరం క్లాసెస్ ఇస్తూ ఎంతో మంది మాస్టర్ని పిలుచుకొచ్చి సమగ్ర జీవనశైలికి అయితే ఎంతో రీసెర్చ్ చేసి ఇస్తూ వచ్చాం టాపిక్స్. ఇంకా మీకు అర్థం కాలేదంటే దీని ఇంపార్టెన్స్, కాబట్టి దీన్ని ముందు ఒక ప్రణాళిక చేసి దీన్ని తయారు చేయాలి. రైట్. సో ఈరోజు ఈ కార్యక్రమంలో సమగ్ర జీవనశైలిలో భాగంగా హృదయం యొక్క ఆరోగ్యం అంటే అలైనింగ్ విత్ ద బాడీ క్లాక్, జీవ గడియారం అంటే దేహ గడియారంతో అనుసంధానం చేసుకొని, అనుసంధానం ఎలా చేయాలి, చేస్తే మన యొక్క హృదయం యొక్క ఆరోగ్యం కాపాడుకోగలుగుతాం. ఇది ఈరోజు యొక్క టాపిక్. సో ఇంతవరకు కూడా అద్భుతంగా ఈ దేహ గడియారంతో అనుసంధానం చేసుకొని మనం చెప్పుకుంటూ వచ్చిన అంశాలు వచ్చేసి స్టార్టింగ్ విత్ అంటే ఎక్కడ స్టార్ట్ చేసామంటే మనము పెద్ద ప్రేగులు అంటే 5 to 7, దాని యొక్క టైం వచ్చేసేది పెద్ద ప్రేగులది 5 నుంచి 7. అవునా? సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పొట్ట అంటే స్టమక్, జీర్ణాశయం, అది వచ్చేసి 7 నుంచి 9.
ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 9 నుంచి 11 అది స్ప్లీన్ అంటాం. ప్లీహం అంటాం. ఓకే. దాని యొక్క ఆరోగ్యం కాపాడుకోవడం, దాన్ని యాక్టివ్గా అంటే ఆ టైంలో యాక్టివ్ ఉంటుంది కదా ప్లీహం అనేది. అది ఒక టైం వచ్చేసి 9 to 11. అది రక్తం తయారయ్యేటువంటి సమయం. ఓకే. మనం తిన్న ఆహారంలో నుంచి అన్ని పోషకాలను రక్తంలో పీల్చుకొని, ఓకే, రక్తం తయారవుతుంది అప్పుడు. 9 నుంచి 11 మధ్య రక్తం తయారవుతుంది. అది చాలా 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 ఇంపార్టెంట్ టైం అది. సో దానికి కావాల్సిన మెథడ్స్ అన్ని చెప్పాం. ఎలాంటి ముద్ర చేసుకోవచ్చు, ఎలాంటి ఆకుపెదర పాయింట్స్ ఉంటాయి, ఆ ఆ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్నీ కూడా మనం తెలియజేశాం. సో అదే విధంగా ఈరోజు హృదయం గురించి తెలుసుకుంటాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనందరి కోసం, రైట్. తర్వాత మీరు అందరికి కూడా ఈ వీడియోని పంపించి వాళ్ళకు ఆ యొక్క జ్ఞానాన్ని అందించడం ద్వారా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకుంటారు. అలాగా, రైట్. సో మిత్రులారా, హృదయము అంటే ఒక ఏమంటారు గుండె. ఈ గుండె లేదా హృదయం అంటే దీని యొక్క పని ఏంటి దేహంలో? దీని పని రక్తాన్ని శుద్ధి చేయడం కాదు, రక్తాన్ని పంపు చేయడం అంటాం. ఏమంటాం? రక్తాన్ని పంపింగ్. పంపింగ్ అంటే ఇప్పుడు మనం మోటార్ వేస్తాం ఇంట్లో, నీరు అంటే ఓవర్ ట్యాంక్ వెళ్ళాలంటే అండర్ గ్రౌండ్ సంప్ నుంచి తీస్తుంది నీరు, లేదా బోర్వెల్ నుంచి నీరు తీసి పైకి పంపిస్తుంది. పంపించినప్పుడు ఓవర్ ట్యాంక్ పై అక్కడి నుంచి నీటిలో అన్ని ట్యాప్లకి నీరు సరఫరా అవుతుంది కదా. అదేవిధంగా రక్తం అనేది శుద్ధి అయ్యేది లివర్లో, ఊపిరితిత్తుల్లో అయిందా, అక్కడ మాత్రం శుద్ధి అవుతుంది రక్తం. సో మరి ఇక్కడ ఏమవుతుంది? దాంతోపాటు కోర్స్ ప్లీహంలో కూడా కొంతవరకు శుద్ధి అవుతుంది. ప్లీహం ఏమైనా బ్యాక్టీరియా, వైరస్ ఇట్లాంటివి ఉంటే ప్యాథోజన్, ఏమైనా ప్యాథోజన్ ఉంటే ప్లీహంలో తొలగించబడతాయి. ఎందుకంటే అది రక్తంలోకి ప్రవేశించకూడదు కదా, అందువలన. సో ఇలా జరిగిన తర్వాత రక్తం మళ్ళీ ఆ శుద్ధి అయినటువంటి రక్తము హృదయం వైపు వస్తుంది. అంటే ఎక్కడికి వస్తుంది? గుండె వైపు వస్తుంది. శుద్ధి అయిన తర్వాత సపరేట్గా శుద్ధి అయ్యి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చాక అక్కడి నుంచి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడెక్కడికంటే అన్ని జీవకణాలకి, అన్ని అవయవాలకు పోయింది అంటేనే అన్ని జీవకణాలకు పోయినట్టే. ఓకే. సో అక్కడి నుంచి ఆర్టరీస్ అంటారు, ధమనులు, సిరలు అని చెప్పి మనం చదువుకున్నాం. హృదయాన్ని నుంచి అంటే గుండె నుంచి అనేక అవయవాలకి కనెక్ట్ అయినటువంటి ఆ యొక్క ధమనులు, సిరలు, అదే ఆర్టరీస్ అన్నది రక్తనాళాల ద్వారా కనెక్ట్ అయింది. సో అలాగా రక్తం ప్రతి అవయవానికి సరఫరా చేసేది అంటే పంపింగ్ చేసేది ఎవరయ్యా అంటే ఆ హృదయమే, ఆ గుండె. అవునా? సో ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? ఆ గుండె సరఫరా చేయడానికి పోయినప్పుడు, రక్తనాళాలు మూసుకుపోయినప్పుడు, రక్తనాళాలు గడ్డగట్టినప్పుడు, రక్తనాళాలు చిన్నవైనప్పుడు, ఆ పంపించేటువంటి ఆ యొక్క రక్తం సరిగా సరఫరా కాకపోవడం వలన మీకు వచ్చేది హార్ట్ అటాకు, బ్రెయిన్ స్ట్రోకు. అవును కదా? సో ఎందుకు అలా అవుతుంది? రక్తనాళాలు ఎందుకు మూసుకుపోతాయి అంటే మనం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ షుగరు, రైసు, పిండి పదార్థాలు, గోధుమ ఇలాంటివి ఎక్కువ తింటూ ప్రోటీన్ తక్కువ తీసుకొని, హెల్తీ ఫ్యాట్స్ తక్కువ తీసుకొని ఇలా చేస్తూ ఉండడం వలన మనలో గ్లూకోజ్ అధికంగా ఉత్పత్తి అయ్యి ఆ ఉత్పత్తి అయిన గ్లూకోజ్ సెల్స్లో కూడా పోకుండా, ఓకే, అంటే ఆ గ్లూకోజ్ సెన్సిటివిటీ అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటాం, అది కూడా తగ్గిపోయి వచ్చినటువంటి ఆ గ్లూకోజ్ అలానే రక్తంలో ఉండిపోయి, అది రక్తంలో ఉండిపోవడం వల్ల దాన్ని ఎక్కువ రోజులు ఉంచకుండా లివర్ ఏం చేస్తుందంటే దాన్ని కొవ్వుగా పరివర్తన చెందించి కొవ్వుగా మార్చినటువంటి దాన్ని అన్ని రక్తనాళాల్లో అంటే అన్ని రక్తనాళాల్లో అమరుస్తూ వస్తుంది. అది ఏం చేస్తుందంటే ఎక్కువైనటువంటి ఆ కొవ్వును లివర్ కొద్దిగా దాచుకుంటుంది. మన యొక్క ఇంకా ఎక్కువ కొద్దీ దాన్ని మన నడుము చుట్టూ, మన తొడల్లో అక్కడక్కడ పేర్చుకుంటూ పోతుంది. ఇంకా ఎక్కువగా వచ్చేటువంటి ఈ గ్లూకోజ్ను, ఎందుకంటే మనం దిననిత్యం అదే చేస్తున్నాం కదా, పొద్దున్న లేస్తే రాత్రి వరకు
అందరికి ఉండే అలవాటు ఏంటంటే రైస్ తినడము, చపాతి తినడము, తర్వాత ఇలాంటి షుగరు, స్వీట్స్ ఇట్లా ఎక్కువగా సేవించడం. ఎందుకంటే ఆహార జ్ఞానం లేదు కాబట్టి. అవునా? సో ఇలా చేస్తూ ఉండడం వలన ఆ వచ్చేటువంటి గ్లూకోజు, అధికమైన గ్లూకోజ్ అంతా కూడా కొవ్వుగా కన్వర్ట్ అయ్యి దాన్నే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం, ఎల్డిఎల్ అంటాం. అది ప్రత్యేకంగా ఈ గుండె యొక్క రక్తనాళాల్లో పేరుకుపోతుంది. అప్పుడు రక్తనాళాలు సన్నగా అవుతాయి. సన్నగా కావడం వలన, సన్నగా కావడం వలన అక్కడ రక్తం అధికంగా ప్రవహించేటువంటి అవకాశం లేదు. ఒత్తిడితో ప్రవహిస్తుంది. రక్తం ఏమవుతుంది? ఒత్తిడితో ప్రవహించడం వల్ల అక్కడ మనకి ఐబీపీ వస్తుంది. అవునా? అదేవిధంగా రక్తము ఆ గుండెకు కూడా అంటే గుండెకు సరఫరా అయ్యేటువంటి రక్తము ఫస్ట్ గుండెకు వచ్చి గుండె నుంచి కదా అక్కడికి అన్ని అన్ని చోట్ల ప్రయాణించేది. సో మరి ఆ రక్తం గుండెకు వచ్చే టైంలో కూడా సరైన అమౌంట్ ఆఫ్ అంటే ఎక్కువ క్వాంటిటీ, ఎక్కువ పరిణామంలో రక్తం గుండెకు వచ్చే అవకాశం తక్కువైపోతుంది. పోను 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 ఎప్పుడైతే గుండెకు రక్తం సరఫరా తక్కువ అవుతుందో రక్తం ద్వారానే ఆక్సిజను మరియు అన్ని రకాల పోషకాలు గుండెకు చేరాలి. అవి తక్కువ అవుతా వస్తాయి. అప్పుడు ఆ ఆక్సిజన్ తక్కువ అవుతుంది. దానికి చేరేటువంటి పోషకాలు తక్కువైనప్పుడు గుండె ఆపరేషన్ అంటే గుండె పనితనం తగ్గుతూ వస్తుంది. పోతూ 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 హార్ట్ నిలబడిపోతుంది. అంటే హార్ట్ వర్క్ అవ్వడం నిలబడిపోతుంది. ఎందుకంటే దానికి సరైన ఆక్సిజన్ మీరు పంపించట్లా, సరైన పోషకాంశాలు పంపించట్లేదు. ఎందుకంటే రక్తనాళాలు మూసుకుపోయాయి. అవునా కదా? సో అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదంటే మన యొక్క ఆహార శైలి, ఆహార తీరు మార్చుకోవాలి. అవునా? సో అలా లేకపోతే ఈ యొక్క గ్లూకోజ్ కంపల్సరీ ఏం కావాలి? గుండె కొట్టుకోవాలంటే, గుండె పనిచేయాలంటే ఏం కావాలి? దానికి ఆక్సిజన్ కావాలి, గ్లూకోజ్ కావాలి, ఇంకా ఇతర పోషకాలు కావాలి. ఇవన్నీ కూడా గుండె యొక్క ప్రతి కణానికి, జీవకణానికి కావాలి కాబట్టి అవి సరఫరా కాకపోవడం వలన ఖచ్చితంగా దాని పనితీరులో మార్పు వచ్చి అది గుండె యొక్క పనితనం మారిపోయి అది ఖచ్చితంగా మనకేమిస్తుందంటే ఇలాంటి హార్ట్ అటాక్స్, హార్ట్ అలాగే నిలిచిపోవడము, ఇలాంటివి ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఓకే, ఇది గుండె గురించి చెప్పుకోవాలంటే ఎలా వర్క్ చేస్తున్నటువంటి దీని గురించి మీకు అర్థం కావాలి. ఓకే, సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఈరోజు ఈ హార్ట్ మన దేహం దేహం యొక్క గడియారం ప్రకారంగా హార్ట్ ఏ టైంలో యాక్టివ్ ఉండాలి? అర్థమైందా? ఏ టైంలో యాక్టివ్ ఉంటుంది? 11 నుంచి 1 ప్రతిరోజు పొద్దున్నే 11 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు పూర్తి యాక్టివ్గా ఉంటుంది హార్ట్. ఎందుకంటే మనం తిన్న తర్వాత 9 to 11 లోపల తిని 11 to 1 మధ్యలో ఆ రక్తం తయారయ్యి కదా, సో ఆ తయారైన రక్తాన్ని అన్ని చోట్లకు పంపిస్తూ ఉంటుంది. ఏది? హృదయం. ఎందుకు ఈ టైంలోనే హృదయం పంపిస్తుంది అంటే 11 to 1లో మనం యాక్టివ్గా ఉంటాం, మనమే నిద్రించము, మనం తిరుగుతూ ఉంటాం, లేదా ఇంట్లో పని చేస్తుంటాం, లేదా ఆఫీస్లో పని చేస్తుంటాం, ఎక్కడో చోట బిజీగా ఉంటాం. మరి ఆ బిజీగా ఉన్న టైంలో కదా ఎక్కువ రక్తం అవసరమయ్యేది. బ్రెయిన్ వర్క్ చేస్తుంది, కాళ్ళు వర్క్ చేస్తున్నాయి, చేతులు వర్క్ చేస్తున్నాయి, మాట్లాడుతున్నాం, కళ్ళు వర్క్ చేస్తున్నాయి, అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు ఎక్కువగా రక్తం మన దేహంలో అవసరం ఉంటుంది. కాబట్టి 11 to 1 యాక్టివ్ టైం ఫర్ యువర్ హార్ట్. అర్థమైందా? దిస్ ఈజ్ యాజ్ పర్ ది బాడీ క్లాక్, 24 hours బాడీ క్లాక్ ఈజ్ ఆల్సో కాల్డ్ సర్కేడియన్ రిథమ్, సర్కేడియన్ బాడీ క్లాక్. దాని ప్రకారంగా ఇది అవసరము. అప్పుడు యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని సహకరించాలి. అది యాక్టివ్గా ఉన్నప్పుడు మనం కూడా దానికి సహకరించేటువంటి కొన్ని పనులు చేపట్టాలి. బాడీ పరంగా, మైండ్ పరంగా చేపట్టాలి. చేపట్టినప్పుడు దాని ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. అలా కాకుండా వ్యతిరేకంగా చేయకూడదు. వ్యతిరేకంగా చేయడం వల్లనే ఈరోజు ఎన్ని సమస్యలు సొసైటీలో, సమాజంలో బయలుదేరినాయి. అంటే మన ఆరోగ్యం చెడిపోయేది కానీ, మన యొక్క భౌతిక అనారోగ్యం అంటే వ్యాధులు కదా, తర్వాత మానసిక అనారోగ్యం, మానసిక వ్యాధులు ఇవన్నీ వస్తున్న కారణం ఏంటంటే మన దేహంలో ఏ అవయవాలకు ఏ సమయం ఇచ్చారో ఆ నేచర్ అంటే ప్రకృతి ఇచ్చిందో ఆ సమయం తగినట్టుగా. నేను ఇంతకుముందు కూడా నేను 3 అవయవాల గురించి చెప్పాను. పెద్ద అవయవాలు, పెద్ద పేగులు ఒకటి, పొట్ట ఒకటి, స్ప్లీన్ ఒకటి, 3 చెప్పాను. ఈ 3 కూడా ఎప్పుడు ఏ టైంలో యాక్టివ్ ఉన్నాయో ఆ టైంలో మనం ఏం చేయాలో తెలుసుకోవాలి.
మన ధర్మం ఏంటి? అవును కదా? సో అది పాటిస్తే వాటి యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వాటి ఆరోగ్యం బాగున్న మనకు ఎలాంటి ట్రబుల్ రాదు, ఎలాంటి వ్యాధులు రావు. ఇంతే. ఇంత సింపుల్. దీన్ని మనం అంటే ఆ జ్ఞానం లేకపోవడం వల్ల మనం పాటించలేకపోయిన అవకాశం రావట్లేదు మనకి. ఇప్పుడు ఈ రోజు మనం దాని గురించి తెలుసుకున్నాం. సో అంటే పర్టికులర్గా ఈ టైంలో 11 to 1లో హార్ట్ యాక్టివ్ ఉంటుంది కాబట్టి అది వచ్చేసి బెస్ట్ టైము దేనికి? కార్డియోవాస్కులర్ యాక్టివిటీస్కు ఇది బెస్ట్ టైం. ఎలాగంటే మనము చూడండి, 9 to 11 ఏదైనా ఆహారం తిన్నాం అనుకోండి. తిన్న తర్వాత అప్పుడు రక్తం తయారయ్యి ఆ రక్తాన్ని మొత్తం బాడీ అంతా ప్రసరింపజేసేటట్టుగా చేయడానికి హార్ట్ దాని కృషి చేస్తుంటుంది కదా. ఆ టైంలో కొద్దిగా మనం ఏం చేయొచ్చు అంటే కొద్దిగా వాకింగు, అలానే తిన్న తర్వాత తిన్నాక అలానే కూర్చోవడం అలాంటివి చేయకుండా కొద్దిగా వాకింగు, లైట్గా లిటిల్ జాగింగ్ కానీ అలాంటివి, కొద్దిగా బాడీ మూమెంట్, అంటే హార్ట్ యొక్క రేట్ను పెంచేది. హార్ట్ రేటు ఆ టైంలో ఎక్కువ ఉంటుంది. 11 to 1లో మీ యొక్క హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దానికి సపోర్టివ్గా ఇట్లా వాకింగ్ అని ఇట్లా చేస్తే ఏమైందంటే ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా నీట్గా అవుతుంది. మనం కూడా సహకరించినట్టు బయట నుంచి అది మనం చేయాల్సినటువంటి ఇలాంటి కొన్ని చేయాలి. ఓకే. సో దీనికి ఇంకోటి, దీంట్లో ఇంకా ఏమేమి చేయాలి అంటే పర్టికులర్గా ఏం చేయాలి? ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్, లైట్ ఎక్సర్సైజు ఇలాంటివి కొన్ని చేయండి. తర్వాత దాంతోపాటు ఈ హార్ట్ హెల్త్గా ఉండేటువంటి కొన్ని ఆ లంచ్ మనం తీసుకుంటాం కదా, 9 to 11లో ఆ లంచ్ తీసుకుంటాం చూడు. దాంట్లో సాధ్యమైనంత వరకు మన హార్ట్ సపోర్టివ్గా ఉండేటువంటి గుడ్ ఫుడ్, అంటే మంచి ఆహారాలు తీసుకోవాలి. మనం ఎక్కువగా ఆ టైంలో నేను చెప్పాను ఇంతకుముందు కూడా, ఎక్కువ వెజిటబుల్స్ తీసుకుందాం, ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోండి అని చెప్పాను. పొద్దున్నే ఫ్రూట్స్ బాగా తినండి. ఓకే. తిన్నప్పుడు మనకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకు వస్తాయి. అదే రకంగా మనం నీరు బాగా తాగడము, ఉం? తర్వాత హర్బల్ టీ ఇలాంటివి తీసుకుంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్స్కు బాగా హెల్ప్ అవుతాయి. సో ఇలాంటివి కూడా చేయాలి. అట్లా కాకుండా ఎట్టి పరిస్థితిలో హెవీ అంటే ఆ పొద్దున్నే ఆహారం, అంటే ఈ యొక్క 9 to 11లో తినేటువంటి ఆహారం ఉంది కదా, ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినడము, హెవీ ఫుడ్ అంటాం. తర్వాత హై సోడియం ఫుడ్స్, అంటే ఎస్పెషల్లీ హై సోడియం ఫుడ్ తింటే ఏమవుతుందంటే ఈ సోడియం అనేది హార్ట్ దెబ్బతీస్తుంది. అంటే చాలామంది హై సోడియం, హై షుగర్ ఎక్కడ ఉంటుందంటే ఎస్పెషల్లీ ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఉంటుంది, ప్రాసెస్ ఫుడ్స్లో ఉంటుంది, జంక్ ఫుడ్స్లో ఉంటుంది. అవి తినకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా నెక్స్ట్ ఈ 9 to 11 తీసుకున్నటువంటి ఆహారం. ఓకే. ఒకవేళ కొంతమందికి ఎలా అలవాటు ఉంటుందంటే ఫ్రూట్స్ కాకుండా ఒక మీల్ అప్పుడు తింటారు, మళ్ళీ ఈవినింగ్ ఒక మీల్ తింటారు. దట్ ఇస్ ఆల్సో ఓకే. ఏదైనా కానీ స్కిప్ చేయదు మీల్స్ స్కిప్ చేయదు, బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. లేదు అంటే మీరు పూర్తిగా ఉపవాసం అంటారు. ఉపవాసం అనేది అది వేరే, అది ప్రత్యేక దినము, అది ఒక ఫాస్టింగ్, అది ఒక క్లీన్సింగ్ ప్రొసీజర్, అది వేరే. మామూలుగా అయితే మామూలు రోజుల్లో ఈ యొక్క 9 to 11 తీసుకునే ఆహారాన్ని, బ్రేక్ఫాస్ట్ కానీ మీరు అవాయిడ్ చేసే అవకాశం ఇవ్వకూడదు, అవాయిడ్ చేయకూడదు. అది తప్పించరాదు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇలా చేసుకుంటే ఈ హార్ట్ హెల్త్కి మనం హెల్ప్ చేసినట్టుగా అవుతుంది. తర్వాత ఎక్కువ స్ట్రెస్ ఉండేటువంటిది, ఆ, సో ఎక్కువగా దాన్ని ఏమంటారంటే టూ మచ్ ఇంటెన్సివ్ యాక్టివిటీస్, సో మన యొక్క హార్ట్ రేటు మరీ వేగంగా కొట్టుకునే విధంగా అలా చేయకుండా అలాంటి యాక్టివిటీస్ చేపట్టరాదు. అవునా? సో అలాంటి యాక్టివిటీస్ మనం చేపట్టరాదు. చేస్తే ఏమవుతుందంటే ఆ హార్ట్ రేటు టూ మచ్ అయినప్పుడు కూడా మనకి బీపీ ఎక్కువ అవుతుంది. సో అలా చేయకూడదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీద మనం యాక్టివ్గా ఉండాలి. ఖచ్చితంగా 9 to 11 మనం తీసుకునే ఆహారము, సో అంటే హార్ట్ ఫంక్షన్కు సపోర్టివ్గా ఉండేటట్టు మాత్రమే మనం తీసుకోవాలి. నీరు తాగుతూ అంటే మన బాడీని హైడ్రేషన్లో పెట్టుకోవాలి. సో ఇంత మాత్రం చేస్తే మీ యొక్క హార్ట్ హెల్త్ను కాపాడుకోవచ్చు. తర్వాత దీన్ని కాపాడుకోవడానికి, దీన్ని యాక్టివేట్ చేయడానికి, అంటే ఆల్రెడీ హార్ట్ యాక్టివ్ టైము 11 to 1 అయితే ఆ టైంలో ఇంకా మనం కొద్దిగా ఎనర్జీ, అంటే హృదయానికి ఎనర్జీ పంపించేలాగా ఇంకేం చేయొచ్చు అని చూస్తే మనకు ఆకుప్రెజర్లో ఒక మంచి పాయింట్ ఇచ్చారు. ఓకే. దాన్ని కూడా చూపిస్తాను నేను. తర్వాత ముద్ర ఒకటి చూపిస్తాను. ఈ రెండింటిని ఉపయోగించుకున్నప్పుడు పర్టికులర్గా 11 to 1 మధ్యలో మీరు ఒక 20 minutes
15 నిమిషాలు 20 నిమిషాల్లో ముద్ర ముద్ర కానీ ఈ ఆకుప్రెజర్ పాయింట్ను కానీ మీరు ప్రెస్ చేస్తే ఇంకా అద్భుతమైన ఆరోగ్యం హార్ట్కు కలుగుతుంది. ఓకే, ఇప్పుడు ఆకుప్రెజర్ పాయింట్ ఇది చూడండి. ఫస్ట్ ఆకుప్రెజర్ పాయింట్ చూపిస్తాను. ఇది వచ్చేసి HT7, గుర్తుపెట్టుకోండి. HT7 చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, HT7. దీన్ని ఎలా ప్రెస్ చేయాలి? ఇలా తీసుకొని ఇట్లా ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఇలాగా అలాగా. సో ఈ విధంగా ఒక 25 సార్లు పొద్దున, మళ్ళీ సాయంకాలం కాబట్టి మళ్ళీ ఒక 25 సార్లు అలా చేసుకోవచ్చు మీరు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదొక పాయింట్. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది హార్ట్ పాయింట్. జనరల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు అన్ని చక్రాలు మనం ఈ యొక్క హ్యాండ్లో చూపించాను నేను ఇంతకుముందు. అన్ని చక్రాలు ఇక్కడే ఉన్నాయి. మొత్తం 7 చక్రాలు ఉన్నాయి. దాంట్లో ఇక్కడ మూలాధారము, ఇక్కడ స్వాధిష్టానము, తర్వాత మణిపూరక, తర్వాత ఇది అనాహత చక్ర. ఈ అనాహత చక్ర పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఎవరికైనా కొద్దిగా నొప్పిగా ఉందంటే హార్ట్ విషయంలో కొద్దిగా తేడా ఉందని అర్థం. అప్పుడు ఏం చేయాలి? మనం దీన్ని ప్రెస్ చేసుకోవాలి. రోజు ప్రెస్ చేసుకుంటే ఈ 2 పాయింట్లు చాలా ఉత్తమం. అర్థమైందా? చూడండి, ఇలాగా ప్రెస్ రిలీజ్, ప్రెస్ చేసుకోవడం, అట్లాగా. రైట్, ఇది కూడా ఒక 25 సార్లు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు చేసుకోవచ్చు ఆరాంగా. తర్వాత ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి లేదా అలాంటి సమస్యలు ఏమైనా ఎవరికైనా ఉంటే, హృదయం సమస్యలు చూడండి, ఈ యొక్క చిటికెన వేలు ఉంది కదా, చిటికెన వేలుకి ఈ పక్క ఇక్కడ అవుట్ సైడ్ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ ఇది హృదయం పాయింట్ అనమాట. అంటే ఇది హార్ట్ పాయింట్. ఇది ఇక్కడ ఇక్కడ దీన్ని ఇలా ప్రెస్ చేస్తాం, రిలీజ్ చేయడం, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ ఎవరికైనా హార్ట్ అటాక్ అయితే కూడా వాళ్ళకి ఇది ప్రెస్ చేస్తూ ఉంటే మళ్ళీ తిరిగి రివైవ్ అవుతుంది. రివైవ్ అంటే మళ్ళీ వాపస్ వస్తుంది వాళ్ళకి. అంటే ఏ విధంగా కూడా వాళ్ళు ఈ మృత్యు పడేటువంటి అవకాశం తగ్గిస్తుంది. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది హృదయానికి సంబంధించింది. అలాంటి సమస్య ఉంటే కూడా దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దీని ఏమంటారంటే ఆక్యుప్రెజర్లో ఒక అత్యవసరమైన పాయింట్ అని చెప్తారు. దేనికి? హృదయానికి. ఈవెన్ హార్ట్ అటాక్ అయినటువంటి వాళ్ళని కూడా మనం కాపాడేంత అవకాశం వాళ్ళకి ఎలాంటి విధంగా వాళ్ళ యొక్క ప్రాణానికి, అంటే మెయిన్ ప్రాణానికి ఎటువంటి డోకా లేకుండా చేయొచ్చు. ఓకే, దానికి ఈ పాయింట్ వాడుకోవచ్చు. రైట్, ఇది ఒకటి. నెక్స్ట్, సో దీని తర్వాత ఇది ఏదైనా కానీ ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఈ ప్రెస్ చేసుకుంటే చాలు. రైట్, తర్వాత ముద్రలో ఏం చేయాలి? ఒక అద్భుతమైన ముద్ర మనం పాటించవచ్చు ఈ టైంలో. 11 to 1 టైంలో ఇంకొక ముద్ర కూడా మనం చేసుకోవచ్చు. ఆ ముద్ర ఏంటి చూడండి, అపాన వాయు ముద్ర, హార్ట్కి సంబంధించింది. ఇది ఇలా టచ్ చేస్తాం కదా, తర్వాత ఇలాగా, ఇంతే. తెలుస్తుందా? ఓకే, సో ఇది ఫస్ట్ చూపుడు వేలు, బొటన వేలు మొదటి భాగంలో పెట్టి ఈ 2 వేలను దీంతో టచ్ చేయడం. ఇది మనము ఈ 11 to 1 టైంలో ఆకుప్రెజర్కి ఒక 5-10 నిమిషాలు, దీనికి ఒక 15 నిమిషాలు ఇవ్వాలి. ప్రతి పూట చేస్తే ఎవరికి ఎలాంటి సమస్యలు రావు. గుండెకి సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి. చెప్తాను అవి ఏ సమస్యలు వస్తాయి జనరల్గా. అవన్నిటి నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? మనకు ఈ టెక్నిక్స్ కంటే ఏం కావాలి? అవునా కదా? సో ఇలాంటి టెక్నిక్ చెప్పడం అనేది ఈ వేదిక యొక్క, అంటే మహాతార్ ఫౌండేషన్ ప్రత్యేకత. సో మరి దీనికోసము ఎంతమంది రావాలి, ఎంతమంది నేర్చుకోవాలి? సొసైటీలో అందరు నేర్చుకోవాలి కదా. అందరిని కూడా మనం ఇన్వైట్ చేయాలి. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్, రైట్. సో మిత్రులారా, సో ఈ టెక్నిక్స్ ఉపయోగించుకోండి. ఇప్పుడు ఇది చేస్తూ ఉండడం వల్ల మనకు ఏ లాభాలు కలుగుతాయి? ఇప్పుడు మనం చెప్పుకున్న టెక్నిక్స్ చేయడం వల్ల మనకి ఏ లాభాలు కలుగుతాయి అంటే, ఒకటిది హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందా?
అంటే ఎస్పెషల్లీ ఈ కార్డియో వాస్కులర్ ఫంక్షన్స్ హెల్త్, అంటే మన యొక్క హార్ట్ హెల్త్, హృదయ ఆరోగ్యం ఖచ్చితంగా ఇంప్రూవ్ అయి తీరుతుంది. తర్వాత మనకి ఏదైనా ఒత్తిడి, తర్వాత ఆందోళన, భయం ఇట్లాంటివి ఉంటే కూడా తొలగిపోతాయి. మైండ్ కామ్ అవుతుంది. ఓకే, ఆ యొక్క స్ట్రెస్ తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. ఇవన్నీ కూడా లాభాలు కదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకు స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది. స్లీప్ క్వాలిటీ ఇప్పుడు నేను చూపించిన ముద్రలు, ఆకుపచ్చ పాయింట్, తినే ఆహారం ఎలా ఎలా తినాలి, ఇంకా ఏ ఆహారాలు తినాలి కూడా చెప్తాను మీకు. సో ఇవన్నీ చేస్తే మనకు స్లీప్ క్వాలిటీ అద్భుతంగా పెరుగుతుంది, డీప్ స్లీప్ పడుతుంది. ఓకే, ఇవన్నీ కూడా లాభాలు. మళ్ళీ తర్వాత బ్లడ్ ఫ్లో బాగా పెరుగుతుంది. మొత్తం ఓవరాల్ సర్క్యులేషన్ బ్లడ్లో బాగా పెరగడం వల్ల ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. ఎప్పుడైనా బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం దేహం అంతా బాగుంటే మీకు ఆటోమేటిక్ ఎనర్జీ పెరుగుతుంది కదా. ఎనర్జీ పెరుగుతుంది తప్పకుండా. ప్రతి అవయవానికి ప్రతి అవయవానికి రక్తం చేరినప్పుడు, రక్తం ప్రవాహం అవుతున్నప్పుడు ప్రతి అవయవం కూడా మంచి స్ట్రెంగ్త్గా అత్యధిక ఎనర్జీతో పనిచేస్తుంది అన్నమాట. అది తర్వాత ఈ యొక్క హృదయం కొట్టుకోవడం కొంతమందికి చాలా డబ్ 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 అని ఫాస్ట్ కొట్టుకుంటూ ఉంటుంది, అది కూడా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఈ HT7 మరియు ఈ యొక్క ముద్ర, ఇవి చాలా ఎఫెక్ట్ ఇస్తాయి అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా తర్వాత మనం ఎప్పుడైనా కానీ ఎమోషనల్ ఎక్కువ ఎమోషన్ అయిపోయాం అనుకోండి, టూ మచ్ లేదా టూ మచ్ నెగిటివ్ థింకింగ్ వచ్చిందో, లేదా టూ మచ్ ఎమోషన్ అయిపోయినా ఏదో ఒక పర్టికులర్ రీజన్ వలన కోపం ఎక్కువైపోయింది, లేదా ఆవేశం ఎక్కువైంది, ఆ ఉద్రేకాలు ఎక్కువవుతాయి కదా. అట్లాంటి టైంలో ఈ మనం చెప్పిన ఈ పద్ధతులు ఫాలో అవుతే ఖచ్చితంగా బ్యాలెన్స్ అయిపోతుంది, ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది ఎంతో అద్భుతం చూడండి. సో అందువలన ఎలాంటి అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఎమోషనల్ స్ట్రెస్ కానీ, వీటి నుంచి బయటపడ్డప్పుడు మనకు ఆ యాంగ్జైటీని తగ్గించుకొని ఇవన్నీ చేసినప్పుడు ఏమవుద్దంటే మనకు హృదయం మీద స్ట్రెస్ తగ్గినప్పుడు ఇక ఎలాంటి వ్యాధులు రావు. లేదంటే ఏమవుతాయంటే రకరకాల జబ్బులు వస్తాయి. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఈ యొక్క దీన్ని అంటే మనకు హార్ట్ హెల్త్ సరిగా లేకపోతే ఏ జబ్బులతో మనం ఫేస్ చేస్తాం, ఏ జబ్బులు మనం ఎదుర్కొంటాం చెప్తాను. ఒకటి హార్ట్ డిసీజెస్ అని అంటే దానికి సంబంధించి హైపర్ టెన్షన్ కదా. హార్ట్ హార్ట్ యొక్క ఎక్కువగా కొట్టుకోవడం ఒకటి, అవునా. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ కదా, ఇవన్నీ వస్తాయి. ఇంకా ఎమోషనల్ స్ట్రెస్, యాంగ్జైటీ, నిద్ర సరిగా రాకపోవడము, ఓకే, ఇన్సోమియా అంటారు, ఇలాంటి రాకపోవడము, డిప్రెషను, మానసికంగా డిప్రెషన్ పెరిగిపోవడము, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోవడము, స్ట్రోక్, ఎస్పెషలీ హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రెండు కూడా దీని నుంచి అయ్యేది, అవునా కదా. ఈ చెస్ట్ డిస్కంఫర్ట్ అయిపోతుంటుంది. తర్వాత ఎప్పుడైతే మనకు చెస్ట్ డిస్కంఫర్ట్ ఒక రకంగా చెస్ట్లో నొప్పి కాకపోవచ్చు, దాంతోపాటు చెమట ఎక్కువగా చెస్ట్లో అంటే హృదయం నుంచి ఈ చెస్ట్ భాగంలో చెమట ఎక్కువగా బయటకు రావడము కదా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో హార్ట్ రేట్ కూడా తక్కువ అయిపోవడం, అంటే హార్ట్ రేట్ అంటే హృదయం యొక్క కొట్టుకునేది, హృదయం మామూలుగా ఆ ప్రకంపన ఉంది కదా, అది పూర్తి తగ్గిపోవడం, అటు ఎక్కువ కావడం లేదా ఇటు తగ్గిపోవడం, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క హృదయం అంటే మనం గిన కరెక్ట్గా ఈ హృదయ ఆరోగ్యాన్ని కాపాడకపోతే ఇన్ని రకాల రోగాలు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, అవునా కదా. సో దానికి మనము అందుకోసమే ఈ టెక్నిక్ చెప్పాం కదా, వీటన్నిటిని పాటించండి. దీంతో పాటు దీనికి అంటే దీనికి సపోర్టివ్గా మన యొక్క హృదయం ఆరోగ్యాన్ని సపోర్టివ్గా తీసుకునే ఆహారాలు కొన్ని ఉన్నాయి, అవి కూడా మనం తెలుసుకొని పాటిద్దాం. ఓకే, సో దాంట్లో ఎస్పెషల్లీ మన యొక్క ఆకుకూరలు. ఓకే, ఆకుకూరలు ఏముంటే కూడా దర్ ఆల్ వెరీ గుడ్. ఎందుకంటే ఆకుకూరలో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్ బాగా సపోర్ట్ ఇస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవన్నీ తిన్నప్పుడు రక్తం అద్భుతంగా ఉంటుంది, రక్తం బాగా తయారవుతుంది. రక్తంలో కావాల్సిన అన్ని పోషకాలు, అన్ని లవణాలు, ఓకే, అన్ని విటమిన్స్ ఉంటాయి కాబట్టి హార్ట్ ఆరోగ్యం కూడా, హృదయం అంటే గుండె ఆరోగ్యం కూడా అద్భుతంగా ఉంటుంది. తర్వాత బెర్రీస్ తీసుకోండి, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా తినవచ్చు. దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబరు, ఈ ఇవన్నీ కూడా ఉండడం వలన బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ చేస్తాయి. తర్వాత డ్రై నట్స్, విత్తనాలు, ఇప్పుడు వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్లక్స్ సీడ్స్, సో ఇలాంటివి తీసుకోవడం వలన దీంట్లో ఏమవుతుందంటే హార్ట్కు హెల్తీ ఫ్యాట్స్, ఎస్పెషల్లీ ఒమేగా 3 దొరుకుతుంది.
ఓకే, ఒమేగా 3 దొరుకుతుంది మరియు ఫైబర్ దొరుకుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మామూలుగానే లో కొలెస్ట్రాల్ ఉన్నటువంటిది, లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఫైబర్ ఉన్నటువంటి అన్ని సిరిధాన్యాలు కూడా చాలా హెల్ప్ అవుతాయి. దేనికి? ఈ హార్ట్ డిసీజ్ రాకుండా, హార్ట్ అంటే హృదయ ఆరోగ్యాన్ని కాపాడడానికి మనకు బాగా ఉపయోగపడతాయి. అవి కూడా బాగా తీసుకోండి. అదొకటి వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎక్కువగా ఉన్నటువంటి ఫ్లాక్స్ సీడ్స్, అవునా? తర్వాత మనం ఇంకా మంచి ప్రోటీన్ అంటే కనుక, మంచి కొవ్వు అంటే ఖచ్చితంగా మనము ఈ కోకోనట్ ఆయిల్ కానీ, ఆ తర్వాత ఈ యొక్క దేశీ దేశీ ఆవు యొక్క నెయ్యి కానీ ఇట్లాంటివి ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. ఓకే, ఎక్కువ ఉపయోగించాలి. ఖచ్చితంగా అది మనకు హెల్ప్ చేస్తుంది. ఈ అవకాడోస్ కూడా బాగా హెల్ప్ చేస్తాయి. దాంట్లో పొటాషియం, ఎస్పెషల్లీ పొటాషియం ఉంటుంది. ఈ అంటే హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది. అది హార్ట్ యొక్క ఫంక్షన్కి బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. ఇంకోటి టొమాటోస్లో లైకోపెన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అది ఈ యొక్క హార్ట్ హెల్త్ని కాపాడుతుంది, ఎలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. నెక్స్ట్, గార్లిక్. అంటే హృదయ ఆరోగ్యం బాగలేని వాళ్ళు గార్లిక్ వాడండి. మాస్టర్స్గా మనం ధ్యానం చేసేటువంటి వాళ్ళకు ఆ గార్లిక్తో అవసరం ఉండదు. ఎవరైనా గుండె జబ్బులకు సంబంధించి ఇప్పటికే సఫర్ అవుతూ ఉంటే, లేదు మీరు ఏమైనా హృదయం సంబంధించినటువంటి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ఐబీపీ కావచ్చు, ఓకే, తర్వాత అలాంటిది ఐబీపీ కావచ్చు, లేదా బ్లడ్ థిక్గా ఉండొచ్చు. బ్లడ్ బ్లడ్ ఎలా ఉంటుంది అంటే కొంతమందికి మందమై ఉంటుంది అనమాట. ఇలాంటి సమయంలో గార్లిక్ బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి గార్లిక్ తీసుకుంటే, ఇప్పుడు ఉదాహరణకి బ్యాడ్ కొలెస్ట్రాల్ చాలా మందికి ఎక్కువ ఉంటుంది. ఎవరు చెప్పిన డాక్టర్లు కూడా టెస్ట్ చేసి మీకు ఎల్డిఎల్ ఎక్కువ ఉందని చెప్తారు. అవునా? ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి కానీ, తర్వాత బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కానీ, ఓకే, సో తర్వాత బ్లడ్ను థిక్గా ఉంటే థిన్గా చేయడానికి కానీ, సో వీటన్నింటికి కూడా ఈ గార్లిక్ బాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత తిన్న తర్వాత ప్రతిరోజు కూడా మధ్యాహ్నము, అట్లా మధ్యాహ్నం పూట కానీ ఒక పూట కనీసము తిన్న తర్వాత ఆకు ఉంటుంది కదా, తమలపాకు, దాంట్లో కొద్దిగా సున్నం కలుపుకొని, ఇంకా వేరే ఏం కలపొద్దు. కావాలంటే కొద్దిగా ఒక్క వేసుకోవచ్చు. అంతేగాని అంటే బాగా టేస్ట్గా ఉండాలని చెప్పి ఏంటంటూ వేసేది, దాంట్లో అన్ని రకాల బయట వేస్తుంటారు కదా, అలా చేయొద్దు. అలా చేస్తే ప్రయోజనం ఉండదు. ఆకు కొద్దిగా సున్నం కలుపు ప్రతిరోజు. ఆ సున్నం కొద్దిగా 1 గ్రాము సున్నం తీసుకుంటే కూడా ఎంతో మంచిది. ఆ అలవాటు పోయింది. ఇటీవల కాలంలో అది పోగొట్టుకున్నాం అలవాటు. మన పూర్వీకులు ఇచ్చిన విధానాన్ని మనం ఏది తీసుకోము. ఎందుకంటే అవన్నీ కూడా అనాగరికము, మూఢనమ్మకాలు, వాటిగా ఆ విధంగా జతకట్టి వాటిని పక్కన పెట్టేశాం కదా. అలా చేయొద్దు. ఆకు, కొద్దిగా సున్నం, 1 గ్రాము సున్నము, కొద్దిగా ఇవి ఎన్ని, వీటన్నింటిని అంటే వెంటనే నోట్లో వేసుకొని బాగా నమిలి, ఓకే, దాన్ని మింగవచ్చు. అలా చేసినప్పుడు ఏమవుద్ది? ఈ యొక్క ఆకు అంటే తమలపాకుండే క్యారెక్టర్ ఏంటి? బ్లడ్ థిక్గా ఉంటే థిన్గా చేస్తుంది. చూడండి ఎంత అద్భుతం. తర్వాత 1 గ్రాము సున్నం లోపలికి పోయింది కదా, అదేం చేస్తుంది? మనలో ఉన్నటువంటి కాల్షియాన్ని పెంచుతుంది. మన కాల్షియం టాబ్లెట్స్ అక్కర్లేదే. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన బోన్స్, పండ్లు, ఇవన్నీ కూడా ఆ, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే గట్టిగా తయారవుతాయి కదా. సో ఎప్పుడంటే అప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, కొద్దిగా అట్లా కింద పడితే ఇరిగిపోతాయి. ఇది ఇటీవల కాలంలో కొద్దిగా అట్లా కింద పడితే చాలు ఫ్రాక్చర్. ఎందుకు అంటే కాల్షియం లేదు కాబట్టి. అర్థమైందా? సో ఇవన్నీ కూడా మనం పాటించాలి. పాటిస్తే మనకు అద్భుతమైన ఆరోగ్యం వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం పాటించాలి. పాటిస్తే హార్ట్ హెల్త్ను కాపాడవచ్చు, మనం కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. సో ఫైనల్గా చెప్పుకోవాలంటే, మన హార్ట్కు హెల్ప్ అయ్యేటువంటి అన్ని ఆహారాలు తీసుకోండి. అవునా? సో వాటికి హెల్ప్ అయ్యేదంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ సలాడ్, తర్వాత ప్రతి ఆహారంతో పాటు నేను చెప్పాను వెజిటబుల్ సలాడ్ కంపల్సరీ ఉండాలి, అది కూడా చెప్పాను. దాన్ని పాటించండి. ఓకే, తర్వాత ఫ్యాట్స్, మంచి హెల్తీ ఫ్యాట్స్ తీసుకోండి. హెల్తీ ఫ్యాట్స్లో కోకోనట్ ఆయిల్, ఈ A2 గీ అంటే మన యొక్క దేశీయ ఆవు యొక్క నెయ్యి కంపల్సరీ ఉండాలి. ప్రతిరోజు ఆహారంలో ఉండే తీరాలి, అవునా కదా. సో ఆ విధంగా చేయండి. మినరల్స్, విటమిన్స్, తర్వాత
ఈ యొక్క శివంబు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఈ గుండె ఆరోగ్యం ఉంటుంది. శివంబు థెరపీ చేస్తే చాలు. తర్వాత లైట్ ఎక్సర్సైజు, ఇప్పుడు చెప్పిన ఆకుప్రెజర్ పాయింట్, ఇప్పుడు చెప్పిన అపాన వాయు ముద్ర ముద్ర కూడా చెప్పాము. ఓకే, ఇవన్నీ. తర్వాత మెడిటేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, రిలాక్సేషన్కి, స్ట్రెస్ మేనేజ్మెంట్కి, మనలో ఉన్నటువంటి ఈ యొక్క కార్టిసాల్ అనేటువంటి ఒక హార్మోన్, అది మనం ఎప్పుడు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఉత్పత్తి అవుతుంది. సో అది దాన్ని కూడా తగ్గిస్తూ రావాలి. అర్థమైందా? సో తగ్గిస్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, తగ్గించడానికి ఏం చేయొచ్చు అంటే రిలాక్సేషన్ టెక్నిక్స్, ప్రాణాయామ కొంతవరకు హెల్ప్ అయితే, ఎక్కువగా హెల్ప్ అయ్యేది ధ్యానం. మనం అందరం ధ్యానం చేస్తాం కాబట్టి కార్టిసాల్ అనేటువంటి ఆ యొక్క హార్మోన్ పూర్తి తగ్గించుకుంటూ వస్తాం. తగ్గించుకుంటూ రావడం వలన మనకు ఎమోషనల్ స్ట్రెస్ తగ్గిపోతుంది. ఓకే, మన హృదయం మీద కూడా భారం తగ్గుతుంది, ఆ ఒత్తిడి తగ్గుతుంది, హై బీపీ తగ్గుతుంది. ఓకే, ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒబేసిటీ కూడా ఎక్కువ అవుతుంది. ఇవన్నీ ఎన్నో నష్టాలు, ఒకటి రెండు కాదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటిస్తూ వస్తే మన యొక్క గుండె ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మనం చిరకాలం జీవించడానికి కానీ, ఎక్కువ కాలం మనం జీవించడానికి కూడా మనకు అవకాశం కల్పిస్తుంది. సో ఇంతటితో ఈ యొక్క టాపిక్ని ఇప్పుడు ముగిస్తున్నాం. ఇంకేమైనా ఒకరికిద్దరు క్వశ్చన్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత తమిళ్ సెషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.